హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ సినీ అప్డేట్స్ ఉన్నాయి. అవేంటి చూసేద్దాం పదండి. ఇప్పుడే ప్రభాసాన్ని నటిస్తున్న ఫౌజీ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ ని రిలీజ్ చేశారు భయ్య. చుట్టూ సోల్జర్ బాడీస్ ని పెట్టి మధ్యలో ఒళ్ళంతా రక్తంతో నిండి ఉన్న ప్రభాసాన్ని ఓవర్మాస్ లుక్ లో చూపించాడు డైరెక్టర్ అయిన హను రాఘవపూడి. ఈ మూవీని వరల్డ్ వైడ్ గా ఈ సంవత్సరం డిసెంబర్ 3న రిలీజ్ అయిపోతున్నారు. విజయ్ నటించిన జననాయకన్ మూవీకి రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది భయ్య. ఈ సినిమాని ఈ నెల 23న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఈ సినిమా లాస్ట్ విజయ్ కి. అల్లు అర్జున్ అట్లీతో చేస్తున్న రాక మూవీతో బిజీగా ఉన్నాడు కదా. ఇది కంప్లీట్ అవగానే లోకేష్ కనకరాజ్ సినిమాతో మళ్ళీ బిజీ అయిపోతాడు. కాగా ఇప్పుడు వచ్చిన వార్త ఏంటంటే, ఈ 2 మూవీస్ కంప్లీట్ అవగానే ముందు నుంచి వినిపిస్తున్న బసిల్ జోసెఫ్ తో ఇంకో మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్. చావా డైరెక్టర్ అయిన లక్ష్మణ్ ఉటేకర్ తో శ్రద్ధ కపూర్ ఈటా అనే మూవీ చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. ఆగస్ట్ 26న రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు వాయిదా పడినట్టు తెలుస్తుంది. కొత్త రిలీజ్ డేట్ ని కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు ఆ మూవీ టీం. గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ డైరెక్టర్ అయిన అదిక్ రవిచంద్రన్ తో రెండోసారి కలిసి వర్క్ చేస్తున్నారు అజిత్ కుమార్ గారు. ఇది అజిత్ గారికి 64వ సినిమా కాగా ఇప్పుడు ఇందులో కైడు లోహర్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో రాబోతున్న మహాకాళి మూవీ రీసెంట్ గా 125 డేస్ బిగ్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ ని త్వరగా కంప్లీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు మూవీ. దీనికి ప్రశాంత్ వర్మ స్టోరీ అందించగా పూజా అపర్ణ కొల్లూరు డైరెక్ట్ చేస్తున్నారు ఈ మూవీని. హన్సిక చాలా సంవత్సరాల తర్వాత కన్నడలో తన సెకండ్ మూవీని స్టార్ట్ చేసింది. ఈ సినిమా స్టోరీ అంతా హ్యూమన్ ఆర్గాన్ స్మగ్లింగ్ మీద ఉంటదని చెప్తున్నారు. దీనికి తగ్గట్టుగానే పారాడాక్స్ అనే టైటిల్ ని అనుకుంటున్నారు ఈ మూవీకి. తుంబాడ్ మూవీకి సీక్వెల్ గా రాబోతున్న తుంబాడ్ 2 మూవీలో ఆలియా భట్ షూటింగ్ లో జాయిన్ అయినట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మూవీ. ఈ మూవీకి డైరెక్టర్ గా ఆదేశ్ ప్రసాద్ చేస్తున్నారు. శర్వానంద్ శ్రీను కలిసి ఒక మూవీ చేస్తున్నట్టు ఇంతకు ముందు అనౌన్స్ చేశారు కదా. అయితే ఇప్పుడు చాలా సైలెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది ఈ మూవీ. ఇందులో ఒక పోలీస్ రోల్ కోసం బాలీవుడ్ యాక్ట్రెస్ అయిన రవీనా టండన్ ని తీసుకున్నాడంట శ్రీను వైట్ల. ఇది మాత్రమే కాకుండా లెనిన్ తో మంచి సక్సెస్ అందుకున్న భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్ గా చేస్తున్నట్టు న్యూస్ వినిపిస్తుంది. తెలుగు యాక్టర్ సుహాస్ అండ్ తమిళ యాక్టర్ సూరి చేస్తున్న మందాడి మూవీ రీసెంట్ గా పోస్ట్ పోన్ అయినట్టు పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వకూడదని ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమోని జూలై 18న రిలీజ్ చేయబోతుంది. ఇంతవరకు ఈ వీడియోని కనుక మీరు చూసినట్టయితే ఈ వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.